హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్'. ఈ వెబ్ సిరీస్ లారీ కాలిన్స్ అండ్ డామినిక్ లాపియర్ రాసిన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' అనే బుక్ ఆధారంగా అదే పేరుతో తీశారు. స్టోరీలోకి వెళ్తే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు జరిగిన సంఘటనలు, రాజకీయాలు, అప్పట్లో ప్రాంతాల మధ్య జరిగిన గొడవలు. ఏ విధంగా మనకి స్వతంత్రం ప్రకటించారు, ఎలా విభజించారనే దాని మీద చేసిన సిరీస్ ఇది. ఇండియన్ కాంగ్రెస్ అంటే మన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ అండ్ ముస్లిం లీగ్ పార్టీ లీడర్ జిన్నాకి మధ్య జరిగే రాజకీయ యుద్ధం. దేశం కలిసే ఉండాలని కాంగ్రెస్, లేదు ముస్లిమ్స్‌కి సెపరేట్ దేశం కావాలని ముస్లిం లీగ్. అప్పుడే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేసి వైస్‌రాయ్‌గా లూయిస్ మౌంట్ బ్యాటెన్‌ని నియమిస్తారు. ఆ కమిటీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఫైనల్లీ ఎలా, ఎవరి వల్ల పార్టీషన్ జరిగిందనేదే స్టోరీ. పాజిటివ్స్‌లోకి వెళ్తే చాలా పర్ఫెక్ట్ మేకింగ్, మంచి సినిమాటోగ్రఫీ. అందరూ ఆర్టిస్ట్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సెట్స్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ కూడా మనల్ని ఆ టైమ్ పీరియడ్‌లోకి తీసుకెళ్ళి స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. ఇంకా నెగెటివ్స్ అంటారా? మేకప్ విషయంలో ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసుంటే బావుండేది. మెయిన్‌లీ గాంధీ గారు అండ్ నెహ్రూ గారి ఓల్డ్ గెటప్స్ అంత రియలిస్టిక్‌గా అనిపించలేదు. కొన్ని సీన్స్ బయాస్డ్‌గా గూడా అనిపిస్తాయి. బట్ బుక్‌లో ఉన్నదే తీశారన్నారు కాబట్టి ఇది పూర్తిగా నెగెటివ్ అని కూడా చెప్పలేం. ఓవరాల్‌గా ఫ్యాక్ట్స్ అండ్ పాలిటిక్స్ పక్కన పెడితే యాస్ ఏ సిరీస్ చాలా బావుంది. పీరియాడిక్ అండ్ హిస్టరీ బేస్డ్ ఇన్ఫర్మేటివ్ వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళు, స్లో ఉన్నా పర్లేదనుకునే వాళ్ళు చూడొచ్చు. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.